మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 2024 మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర గ్రహస్థితి కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, ఈయన యొక్క వక్రత్యాగం పొందడం అనేది జరుగుతోంది. అలాగే మనకి ఈ రాహుకేతులు ఇద్దరు, అంటే రాహు వచ్చి మీనంలోను, కేతు వచ్చి కన్యలోను సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి ఈ యొక్క కుంభరాశిలో సంచారము, శుక్రుడు ఈయన మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. తదనంతరం ఆయన శుక్రుడికి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతాడో, అంటే ఈ యొక్క 18వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19వ తారీఖు మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి మార్పు చెందడం, బుధుడు కూడా వక్రీకరణ పొంది మళ్ళీ వక్రత్యాగాన్ని కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈయన వక్రత్యాగం పొంది మళ్ళీ ఈయన ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు రావడం అనేది జరుగుతోంది. రవి కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు వరకు రవి ధనుస్సులో ఉండి తదనంతరం మకరంలోకి, కుజుడు కూడా ఇక్కడ మనకి ఈ ధనుస్సు రాశిలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా చంద్రుడు వచ్చి మనకి ఈ సింహరాశి నుండి మొదలుకొని కన్యారాశి వరకు ఈ మాసం అంతా కూడా సంచారం చేయడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కానీ ఈ జనవరి మాసంలో 2024 మాసంలో చూసుకుంటే కాస్త కొంచెం గ్రహ సంచారం అనేది కొద్దిగా తక్కువగా కనబడుతోంది. అంటే వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు తక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఏవైతే మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే వీళ్ళకి సయోధ్య ఏదైతే ఉందో అది కొంచెం లోపించడం అనేది ఈ మాసంలో కనబడుతోంది. అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలు కూడా కాస్త ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త ఒత్తిడి అనేది అధికంగానే ఉండడం అనేది జరుగుతుంది. ఆదాయం ఉన్నా కూడా ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఈ వృషభ రాశి వారికి సమానంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ గత కొంతకాలంగా ఏవైతే మీరు శ్రమ పడుతున్నారో, అధిక శ్రమ చేస్తున్నారో దానికి తగ్గ గుర్తింపు అనేది అంటే మీకు లభించకపోవడం వల్ల కాస్త అసంతృప్తి భావన అనేది కనబడుతోంది. విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ మాసాంతానికి మాత్రం మొత్తానికి ఈ యొక్క వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగపరంగా ఎవరైనా ఉద్యోగాలు లేకపోవడం, లేదా ఉద్యోగాల స్థిరత్వం లేకపోవడం, అది ఉంటుందా, ఉద్యోగం ఊడిపోతుందా, ఇలా భయపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మాసాంతానికి మాత్రం కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త స్థాన మార్పులు, కొంతమంది అయితే గృహ మార్పులు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. అయితే ఇక్కడ ఈ మాసంలో కాస్త కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉండడం, లేదా ఏదో కాస్త ఈ పని అవుతుందో అవ్వదో అనుకునేవి, లేదా ఆకస్మికంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడం, అంటే ఆశ్చర్యకరమైన మార్పులు అనేవి మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసంలో కనబడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే కొన్ని వినకూడని వార్తలు వింటూ ఉండడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క లలిత కళలకు సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఈ మాసం ఉండడం అనేది జరుగుతోంది. అయితే మాసాంతానికి మాత్రం కాస్త ఆర్థిక పరంగా అనుకూలత మాత్రం తప్పకుండా లభించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మాస ప్రారంభంలో ఏవైతే ఖర్చులు అయ్యాయో అవన్నీ కూడా మాసాంతానికి నెమ్మదిగా తగ్గడము, అలాగే ఆదాయ మార్గాలు పెరగడం అనేది కూడా జరుగుతుంది. అలాగే కాస్త బంధువులు, మిత్రులు ఇంటికి రావడం, వాళ్ళతో ఇష్టాగోష్ఠులు, విందు వినోదాల్లో పాల్గొనడం, అయితే మానసిక ఆనందం కూడా కొంత, అంటే మధ్యలో ప్రారంభంలో కాస్త మానసిక ఆనందం తక్కువైనా కూడా మీకు ఈ బంధువులు, మిత్రుల్ని కలుసుకోవడం ద్వారా కాస్త మానసిక ఆనందం అనేది ఎక్కువగా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు అంటే మాసాంతానికి మాత్రం శుభవార్తలు వినడం అనేది
జరుగుతుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త సదావకాశాలు ఉంటాయి, కానీ కాస్త శ్రమ మాత్రం అధికంగా పడాల్సి వస్తుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, అంటే ఈ యొక్క షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం, అలాగే చతుర్థ స్థానంలో ఈ గురువు యొక్క వీక్షణ, అంటే ఈ షష్టమ చతుర్థ స్థానాల్లో గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి వీళ్ళకి కుటుంబ పరంగా, అంటే గృహంలో ఏమైనా మార్పులు కాస్త వ్యతిరేకంగా ఉన్న ఆ వీక్షణ వల్ల కాస్త కొంత వాటి నుండి తప్పించుకునే, అంటే ఏమైనా చెడు ఏవైనా జరిగే అవకాశం ఉన్నా కూడా అలాంటివి నుండి బయటపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి గత కొంతకాలంగా ఎవరినైతే అంటే స్నేహితులను కలుసుకోవాలనుకుంటున్నారో చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే నూతన వస్తు ప్రాప్తి కూడా వీళ్ళకి చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగాల్లో మార్పులు అనేవి కాస్త తొందరలోనే జరుగుతాయి. వాటి కోసం వేచి చూస్తూ ఉండాల్సింది. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ఎక్కువగా వీళ్ళు ఏదైనా అంటే దత్తక్షేత్రాలకు కానీ లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన కానీ, గురు బలం అనేది ఎక్కువగా కావాలి కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, శివారాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటున్నప్పుడు మాస ఫలితాలులో అనేవి మనం చెప్పుకునేవి గోచారానికి సంబంధించిన ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి 100% మనకి ఉండదు కాబట్టి ఇవి కేవలం అంటే ఒక రాశికి సంబంధించినవి, అంటే అదే రాశిలో ఎంతోమంది జన్మించి ఉంటారు, అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న చిన్న మార్పులతో దగ్గర సూచనలుగా ఉంటాయి. అయితే మనకి పూర్తి విశ్లేషణ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పకుండా పరిశీలనలోకి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క జాతకం అనేటప్పటికీ లగ్నము, దానికి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి ఒక సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు, అతి సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు. అదే జన్మరాశి ఫలితాలు అనుకున్నప్పుడు మాత్రం అతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి వ్యక్తి యొక్క జాతకం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. అలాగే ఈ జాతకాలు అనేవి దేనికి అని అన్నప్పుడు కేవలం మనకి వచ్చే ఏమైనా ఉపద్రవాలు ఉన్నాయా, తెలిసి తెలియకుండా, అంటే మనకి ఏమైనా జరగబోయే చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒకవేళ మంచి టైం ఉన్నా కూడా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది కాబట్టి ఎటువంటి మన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జీవితంలో ఉద్ధతి పొందుతాము, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం వల్ల మనం దిగజారిపోకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏమి తగ్గించుకోకుండా, అంటే అవి నష్టపోకుండా ఉంటాము. ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గోచార ఫలితాల్లో చూసుకుంటూ అటు జన్మజాతక ఫలితాలను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.